హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుష్క శెట్టి ఒక ప్రముఖ భారతీయ నటి. తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో ఆమె చేసిన పనికి విస్తృతంగా గుర్తింపు పొందింది. పూర్తి పేరు అనుష్క శెట్టి. పుట్టిన పేరు స్వీటీ శెట్టి. పుట్టిన తేదీ నవంబర్ 7, 1981. పుట్టిన ప్రదేశం మంగళూరు, కర్ణాటక, భారతదేశం. వృత్తి నటి. క్రియాశీల సంవత్సరాలు 2005. ప్రస్తుతం అనుష్క శెట్టి మంగళూరులో ప్రఫుల్ల మరియు ఎన్. విఠల్ శెట్టి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త మరియు ఆమె తల్లి గృహిణి. ఆమెకు గుణరంజన్ శెట్టి అనే సోదరుడు ఉన్నాడు. ఆమె మంగళూరులో పాఠశాల విద్యను పూర్తి చేసి మంగళూరు విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీని అభ్యసించేందుకు బెంగళూరుకు వెళ్ళింది. అనుష్క శెట్టి 2005లో సూపర్ అనే తెలుగు చిత్రంతో సహాయ పాత్రలో నటించింది. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన 2006 చిత్రం విక్రమార్కుడు తో ఆమెకు మొదటి పెద్ద పురోగతి వచ్చింది. ఇక్కడ ఆమె రవితేజ సరసన మహిళా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె గుర్తింపు పొందేందుకు సహాయపడింది. కొన్నేళ్లుగా అనుష్క అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు మరియు తమిళ సినిమాలలో ప్రముఖ నటిగా మారింది. ఆమె అత్యంత ముఖ్యమైన పాత్రలలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 2009 చిత్రం అరుంధతి అనే ఫాంటసీ డ్రామాతో అనుష్క పురోగతి సాధించింది. ఇందులో ఆమె ధైర్య యువరాణి పాత్రను పోషించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది మరియు ఆమె నటనకు అనేక ప్రశంసలు అందుకుంది. ఇది దక్షిణ భారత సినిమాలోని ప్రముఖ నటీమణులలో ఒకరిగా ఆమె హోదాను కూడా పదిలం చేసింది. అరుంధతి 2009. ఈ చిత్రం తరచుగా ఆమె కెరీర్లో ఒక మలుపుగా పరిగణించబడుతుంది. ఆమెకు అనేక అవార్డులు మరియు విస్తృతమైన ప్రశంసలు లభించాయి. భాగమతి 2018. ఒక హరర్ థ్రిల్లర్. ఇందులో ఆమె మాజీ రాణి యొక్క ఆత్మతో నిండిన బ్యూరోక్రాట్ పాత్రను పోషించింది. బాహుబలి ది బిగినింగ్ 2015 మరియు బాహుబలి ది కన్క్లూజన్ 2017. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్లో అనుష్క శెట్టి యొక్క శక్తివంతమైన మరియు దృఢ సంకల్పం కలిగిన దేవసేన పాత్ర ఆమెకు జాతీయ ఖ్యాతిని మరియు విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టింది. సింగం 2010 మరియు సింగం 2 2013. సూర్య సరసన ఆమె నటించిన ఈ తమిళ చిత్రాలు భారీ వాణిజ్య విజయాలు సాధించాయి. రుద్రమదేవి 2015. ఆమె యోధరాణి రుద్రమదేవి పాత్ర పోషించిన ఒక చారిత్రక నాటకం. సైజ్ 0 2015. బరువు సమస్యలతో ఇబ్బంది పడే ప్లస్ సైజ్ మహిళగా అనుష్క చేసిన పాత్ర దాని లోతు మరియు సున్నితత్వం కోసం విస్తృతంగా ప్రశంసించబడింది. అనుష్క శెట్టి విభిన్న చిత్రాలలో బహుముఖ పాత్రలు మరియు శారీరక పరివర్తనలకు ప్రసిద్ధి చెందింది. సైజ్ 0లో ఆమె తన పాత్రకు సరిపోయేలా బరువు పెరిగింది మరియు బాహుబలిలో ఆమె తన పాత్రల పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తూ టోన్ ఫిజిక్ను మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అనుష్క శెట్టి తన కెరీర్లో అనేక అవార్డులను గెలుచుకుంది. అరుంధతిలో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా నంది అవార్డు, అరుంధతికి ఉత్తమ నటిగా తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డు, బాహుబలి మరియు భాగమతిలో ఆమె నటనకు నామినేట్ చేయబడింది మరియు అవార్డు పొందింది. అనుష్క శెట్టి తన వ్యక్తిగత జీవితం గురించి ప్రైవేట్గా ప్రసిద్ధి చెందింది మరియు బాహుబలి సిరీస్లో తన సహనటుడు నటుడు ప్రభాస్తో ఆమె సంబంధానికి సంబంధించి ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇద్దరూ తాము మంచి స్నేహితులమే అని కొనసాగించారు. ఆమె ఆఫ్ స్క్రీన్లో ప్రశాంతంగా మరియు స్వరపరిచిన స్వభావానికి ప్రసిద్ధి చెందింది మరియు వివాదాలకు దూరంగా ఉంటుంది. అనుష్క శిక్షణ పొందిన యోగా శిక్షకురాలు. ఆమె తన శారీరక దృఢత్వం మరియు మానసిక శ్రేయస్సును కాపాడుకోవడంలో ఆమెకు సహాయపడింది. ఆమె ఆరోగ్యకరమైన జీవనం పట్ల కూడా మక్కువ చూపుతుంది మరియు తరచుగా తన సోషల్ మీడియా పోస్ట్లలో ఫిట్నెస్ను ప్రోత్సహిస్తుంది. దాతృత్వం మరియు సామాజిక పని. అనుష్క శెట్టి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంది, అయినప్పటికీ ఆమె వాటిని తక్కువగా ఉంచడానికి ఇష్టపడుతుంది. విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వివిధ కారణాలకు ఆమె మద్దతునిచ్చింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా అనుష్క శెట్టి కొనసాగుతోంది. ఆమె తెలుగు మరియు తమిళ సినిమాలలో ఒక ప్రముఖ వ్యక్తిగా మిగిలిపోయింది, గణనీయమైన అభిమానులతో. ఒక దశాబ్దం పాటు విస్తరించిన ఆమె కెరీర్ చారిత్రక ఇతిహాసాల నుండి సమకాలీన నాటకాల వరకు పాత్రలలో ఆమె బహుముఖ ప్రజ్ఞతో మరియు భారతీయ సినిమాలో బలమైన మరియు స్వతంత్ర మహిళా పాత్రగా ఆమె శాశ్వతమైన ఆకర్షణతో గుర్తించబడింది. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.